మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని మాజీ వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆశ చూపి 25 లక్షలు తీసుకుని పదవి ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు. తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగితే పార్టీ కోసం ఖర్చు చేశానని ఎవరికైనా చెప్పుకోని బెదిరించాడని బాధితుడు తెలిపాడు. తనకు న్యాయం చేయాలని లేకపోతే మా కుటుంబానికి ఆత్మహత్యలే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి సార్కి నమస్కరించి చెప్పాలన్నమాట. ఇంతకుముందు మా అమ్మాయి ఆర్ఎస్ ప్రియాంక అని కౌన్సిలర్గా టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చి గెలిచినాక మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు, డాక్టర్ తిప్పేస్వామి గారు నా దగ్గర 25 లక్షలు ఇప్పించుకొని చైర్మన్ చేస్తానని చెప్పి మళ్ళీ ఫస్ట్ టైం లేదు, రెండో తూరు ఇస్తా అన్నారు. రెండో తూరు అయినా కానీ లేదు, మీరు క్రిస్టియన్ అని మీరు అట్లా క్రియేట్ చేసి కొన్ని రోజులు ఆపినాడు. తర్వాత మళ్ళీ నాకు డబ్బులు అడిగితే నీ డబ్బులు లేవు, ఏమి లేవు, నేను పార్టీ కోసం ఖర్చు పెట్టినాను, నీకు డబ్బులకి ఏం లేవు, నా దగ్గర ఏం లేవు, నేను పార్టీకే ఖర్చు పెట్టేసినాను అని చెప్తున్నారు సార్. 25 లక్షలు ఇప్పించుకున్నారు సార్. ఒకసారి 10 లక్షలు నేను వెంకటరంగారెడ్డి 10 లక్షలు ఇచ్చినాము, మళ్ళీ 15 లక్షలు నా దగ్గరే ఇప్పించుకున్నారు సార్. 25 లక్షలు ఇప్పించుకున్నారు సార్. డబ్బులు అడిగితే నా దగ్గర లేవు, ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోబో అని దబాయించి బెదిరించినారు సార్. నాకు దయచేసి నాకు ఆ డబ్బులు ఇచ్చి, నేను అప్పుల్లో ఉన్నాను సార్. జేసీఎస్ కన్వీనర్గా కూడా పనిచేసినాను సార్. నేను టౌన్ కన్వీనర్, మడకసిరా టౌన్ కన్వీనర్, జేసీఎస్ కన్వీనర్గా కూడా పనిచేసినాను సార్. 25 లక్షల రూపాయలు సార్. నాకు డబ్బులు అడిగితే ఇవ్వనండి అన్నారు సార్. అది మాకు ఇది లేకపోతే సూసైడ్ చేసుకున్నాను సార్. అందరూ కలిసి ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే పరిస్థితి సార్ మాకు. మరో బాధితుడు ఆగలి మండలం దొక్కిలపల్లి గ్రామానికి చెందిన కామన్న అంగన్వాడీలో హెల్పర్ ఉద్యోగం కోసం లంచంగా 75,000 రూపాయలు తీసుకుని ఉద్యోగం ఇచ్చాడు. తర్వాత పదోన్నతి రావడంతో మళ్లీ 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితుడు తెలిపాడు. అన్యాయం జరిగిన తమలాంటి వారికి న్యాయం చేయాలని జగన్ కోరారు. 2023లో అంగన్వాడీ ఉద్యోగం విషయమై స్థానిక మాజీ ఎమ్మెల్యే పలంనేరు తిప్పేస్వామి హెల్పర్ ఉద్యోగం కోసము నా తమ్ముడు గోవిందరాజ్ భార్య మమత అను వారికి 75,000 రూపాయలను మడకసిరా సాక్షి ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి ద్వారా లంచంగా తీసుకొని ఉద్యోగ నియామకం పత్రం సంబంధిత అధికారుల నుండి ఇప్పించారు. ఆ తర్వాత అదే ఉద్యోగానికి ప్రమోషన్కు అవకాశం వస్తే 5 లక్షలు ఇస్తే మాత్రమే ప్రమోషన్ చేస్తాను, కాకపోతే కొత్త వారికి ఇస్తానని నాతో చెప్పడంతో నేను 5 లక్షలు ఇచ్చుకోలేదు. ఈ విషయమై ఎన్నిసార్లు నాయకుల్ని మొరపెట్టుకున్నా కూడా నాకు న్యాయం జరగలేదు.